నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్ నేను శ్రీకాంత్. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ పార్టీ నిరసన తెలుపుతోంది. జంతర్ మంతర్ కు భారీగా విద్యార్థులు కాక్రోచ్ పార్టీ మద్దతుదారులు చేరుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు నిరసన తెలుపబోతున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ పార్టీ మద్దతుదారులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. నేట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనకు ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాలంటూ సీజేపీ డిమాండ్ చేస్తోంది. ముందు జాగ్రత్తగా జంతర్ మంతర్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. సో ఇప్పుడు జంతర్ మంతర్కి సంబంధించి అంటే జంతర్ మంతర్ దగ్గర బొద్దింక జనతా పార్టీ సీజేపీ నిరసన ఇప్పటికే మార్నింగ్ నుంచి నిరసన వ్యక్తం చేస్తోంది. పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థాపకుడు అభిజిత్ దీపక్ కూడా అక్కడే ఉన్నారు. సో వేలాది మంది నిరసనకారులు కూడా అక్కడ గుమిగూడడం జరిగింది. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి ధర్మేంద్ర ప్రధాన్ అంటూ కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. అభిజిత్ ఈరోజు ఉదయం 7:45 అమెరికా నుండి ఢిల్లీకి చేరుకున్నారు. సుమారు గంట తర్వాత అతను విమానాశ్రయం నుంచి బయటకు వచ్చారు. అయితే ఆ గంట ఆలస్యానికి గల కారణాలు మాత్రం తెలియలేదు. బట్ అభిజిత్ చేతిలో అంబేద్కర్ పుస్తకం ఉంది. ఆ పుస్తకాన్ని చూపిస్తూ ఆయన ఎయిర్పోర్ట్ నుంచి జంతర్ మంతర్ దగ్గరికి చేరుకోవడం జరిగింది. జంతర్ మంతర్ దగ్గర సీజేపీ నిర్వహిస్తున్నటువంటి మొట్టమొదటి నిరసన ప్రదర్శనది. దీంట్లో భాగంగా నీట్ యూజీ పేపర్ లీక్కు సంబంధించి, అట్లాగే సిబిఎస్ఈ సంబంధించి పాటు సియుఈటి ఎస్సీజెడ్డి వంటి పరీక్షల్లో జరిగినటువంటి అవకతవకలకు వ్యతిరేకంగా నిరసన జరుగుతోంది. సో ఈ బొద్దింకల పార్టీ దిగుతోంది. ఇక రాజకీయంలో చక్రం తిప్పే అటువంటి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. యువత మొత్తం కూడా సీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారు. సో ప్రతి రాష్ట్రంలో కూడా నిరసనలు వినిపిస్తున్నాయి. ఈవెన్ పంజాబ్ లాంటి రాష్ట్రంలో కూడా సీజేపీ నిరసనలు కనిపిస్తున్నాయి. రైట్, మాట్లాడదాం ఈ నిరసనలకు సంబంధించినటువంటి అంశాలు కానీ నిరసనలకు సంబంధించినటువంటి అక్కడ అంటే పర్మిషన్లు కూడా మొదటగా రాలేదు. బట్ తర్వాత సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. మా కరెస్పాండెంట్ సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, సీజేపీ నిరసనలు మొట్టమొదటి నిరసన ఈరోజే స్టార్ట్ అయింది. సో దేశం మొత్తం కూడా ఒక సంచలనంగా మారుతోంది. సో అభిజిత్ దీప్కే ఈరోజు ఉదయం ఢిల్లీకి చేరుకున్న తర్వాత పరిణామాలు మారిపోయాయి. వేలాదిగా అక్కడికి చేరుకుంటున్నారు. సో ఏంటి పరిస్థితి? డిమాండ్స్ అంటే దేశంలో నైతికంగా రాజీనామా చేసినటువంటి సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. కేంద్ర మంత్రులు కానీ లేదంటే మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ. సో ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఎట్లా ఉండబోతోంది? సీజేపీ జర్నీని ఎట్లా చూడొచ్చు? ఈ నిరసనని ఎట్లా అంచనా వేయొచ్చు మనం సునీల్? ఎస్, యువతని ఉద్దేశించి దేశ సర్వోన్నత న్యాయస్థానం చేసినటువంటి ఒక చిన్న వ్యాఖ్యలకు సంబంధించిన దానిపైనే సోషల్ మీడియా వేదిక ద్వారా పుట్టినటువంటి పార్టీనే సీజేపీ, అది కాక్రోచ్ జనతా పార్టీ. ఇప్పుడు ప్రత్యక్ష కార్యాచరణకు రూపుదాల్చిందని చెప్పవచ్చు. ఏకంగా ఢిల్లీలో ఉన్నటువంటి దేశ నడిబొడ్డున ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగింది. ప్రధానంగా ఇటీవల కాలంలో నీట్ ఎగ్జామ్, దాదాపు వైద్య కోర్సుల ప్రవేశం కోసం ఏర్పాటు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వము నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క నీట్ ఎగ్జామ్ దాదాపు 20,05,000 మంది విద్యార్థులు ఒక్కసారిగా ఎగ్జామ్ రాస్తే మొత్తం పేపర్ లీకేజ్తో కేంద్రం బండారం మొత్తం కూడా పూర్తిగా బట్టబలైంది. ఇదంతా కూడా ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్నే మొట్టమొదటిసారిగా బొద్దింకల పార్టీ టార్గెట్ చేసింది. అతను వెంటనే రాజీనామా చేయాలంటూ కూడా ఈరోజు ప్రత్యక్ష కార్యాచరణ ఢిల్లీ జంతర్ మంతర్ వేదిక వద్ద అటు కాక్రోచ్ జనతా పార్టీ నిరసన వ్యక్తం చేసింది. ఇప్పటికే అటు అభిజిత్ దీప్కే ఇప్పటికే అమెరికా నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానంగా వీరి డిమాండ్ ఏంటంటే దేశంలో యువతని ఎక్కువగా చిన్నచూపు చూస్తుంది దేశంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు మొత్తం కూడా. కానీ యువత తలుచుకుంటే సాధించలేదంటే ఏదీ లేదంటూ కూడా అభిజిత్ దీప్కే ఇప్పటికే సోషల్ మీడియా వేదిక ద్వారా అనేక పోస్టులు పెట్టారు. ఎప్పుడైతే కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టాడో వెంటనే 75,000 మిలియన్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఏ విధంగా దీనికి అపారమైనటువంటి నమ్మకంతో ఏ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్నారు దీన్ని చూస్తాం. తర్వాత దాన్ని ట్విట్టర్లో కేంద్రం జోక్యం చేసుకుని మళ్ళీ ఆ ట్విట్టర్ మొత్తం కూడా క్లోజ్ చేసిన దృశ్యాలు కూడా మనం చూస్తాం. ఆ తర్వాత మళ్ళీ అభిజిత్ దీప్కే ఖచ్చితంగా ఈ పార్టీని స్థాపిస్తాం, ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రభుత్వ తీరుపై ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, త్వరలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామంటూ కూడా గతంలోనే అనౌన్స్ చేశారు. అయినప్పుడు కూడా అతనికి బెదిరింపులు గురి చేయడం, ఆ తర్వాత అతను కోర్టుకు ఢిల్లీ హైకోర్టులో పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడం, ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, ఆ
ఆ ఢిల్లీ హైకోర్టు కూడా అత్యవసర పిటిషన్ ఇప్పుడు విచారించలేమంటూ కూడా ఆ పిటిషన్ని తిరస్కరించిన పరిస్థితి మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు సామరస్యపూర్వకంగా అంటే ఎలాంటి అల్లర్లు చేయకుండా ఎలాంటి గొడవలు చేయకుండా ఈరోజు ఉదయం నుంచి కూడా బొద్దింకల మాస్కులు ధరించి మరి పెద్ద ఎత్తున ఒక పుస్తకాన్ని, అంబేద్కర్ పుస్తకాన్ని, ఒక జాతీయ పతాకాన్ని తీసుకొచ్చి అక్కడ సామరస్యంగా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం ఉదయం నుంచి కూడా అక్కడ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద చోటు చేసుకుంది. ఎక్కడెక్కడ పోలీసులు వచ్చినా కూడా ముందుగానే అబ్జిత్ దీప్కే అందరికీ ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడ కూడా మనం పోలీసులతో వాగ్వాదానికి దిగొద్దు, ఒకవేళ పోలీసులు వస్తే వారికి పుష్పాలు ఇచ్చి స్వాగతం పలకాలి, కానీ వారితో ఎట్టి పరిస్థితుల్లో గొడవలు పట్టుకోవద్దంటూ కూడా ఇప్పటికే కాక్రోజ్ అధినేతగా ఉన్నటువంటి అభిజిత్ దీప్కే కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం అయితే యువత మాత్రం భారీ స్థాయిలో దేశంలో ఉన్నటువంటి ప్రధానంగా ఢిల్లీలో ఉన్నటువంటి చాలా మంది యువత మాత్రం దీనికి బాగా రెస్పాండ్ అవుతున్నారు. చాలా మంది యువత అక్కడికి చేరుకుంటున్నారు. ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి ఉన్నాడు, అతను ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఎందుకంటే దాదాపు 20,05,000 మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాశారు. అయినప్పుడు కూడా ఒక చిన్న తప్పిదాల వల్ల వైద్యశాఖలో పనిచేస్తున్నటువంటి కాలేజీలో పనిచేస్తున్నటువంటి కొంతమంది డబ్బులో కక్కుర్తు పడి నీట్ ఎగ్జామ్ పేపర్ని బయటకు తీసుకొచ్చారు. ఆయా నిర్వాహకులు ఇప్పటికే సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కూడా ఇప్పటికే ఈ కేసుని దర్యాప్తు చేస్తుంది. ఇప్పటికే 22 మంది అధికారులను అరెస్ట్ చేశారు. ఇంకా చాలా మందిని అరెస్ట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అయితే దీని అంతటి కూడా బాధ్యత వహించాల్సింది కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కాబట్టి అతను తక్షణమే రాజీనామా చేయాలంటూ కూడా కాక్రోజ్ జనతా పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే భారీగా అక్కడ పోలీసులు చేరుకున్నారు, భారీగా యువత తరలి వస్తుంది. మొట్టమొదటిసారిగా సోషల్ మీడియా రెస్పాండ్ అవుతున్నటువంటి కాక్రోజ్ జనతా పార్టీ ఇప్పుడు ఏకంగా ప్రత్యక్ష కార్యాచరణకు రూపుదాల్చింది. ఈరోజు ఢిల్లీ దేశం నడిబొడ్డున ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగింది. ఇక ఈ కాక్రోజ్ జనతా పార్టీ రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉప్పెనలా పొంగుకొస్తున్నట్టు కూడా రాజకీయ విశ్లేషణలు కూడా వ్యక్తం చేసిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి అంటే ప్రజా వ్యతిరేక ఉద్యమాలు జరిగితే ప్రభుత్వాల్లో కదలికలు వస్తాయి అన్నది గతంలో చాలా చరిత్రలు మనం చూసాం. బట్ ఇప్పుడు యువత తిరుగుబాటు మొదలైంది. సో దేశంలో జరుగుతున్నటువంటి మరి ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే నీట్కి సంబంధించినటువంటి పరీక్షా పత్రం లీక్ కావడం, ఈ లీకేజ్ సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి, కేంద్ర మంత్రి రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్ దేశవ్యాప్తంగా నడుస్తోంది. ఈరోజు జంతర్ మంతర్ దగ్గర కాక్రోజ్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తోంది. సో ఈ నిరసనకు ప్రభుత్వం నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది? నిరసన ఎటువైపు దారితీయబోతోంది? ఈ ఉద్యమం రేపొద్దున భవిష్యత్తులో దేశవ్యాప్తంగా అయ్యేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయా? బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. శ్రీకాంత్ గారు నమస్తే. సో మొత్తానికి ఇంటర్నెట్ నుంచి రోడ్ల మీదకి వచ్చేసాయి బొద్దింక జనతా పార్టీ, కాక్రోజ్ పార్టీ. సరే బొద్దింకలు అందామా ప్రస్తుతానికి మనం ఈ అంశాన్ని. సో ఇంటర్నెట్ నుంచి రోడ్ల మీదకి వచ్చేసాయి. సో రోడ్ల నుంచి వ్యవస్థల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉందా? సో ఈ నిరసనని ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్ గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే. బొద్దింకల స్పీడ్ మీకు బొద్దింకలు ఎంత స్పీడ్ గా పోతాయో, చీపురు గడ్డతో చంపబోతుంటే కూడా తప్పించుకొని మరీ స్టవ్ కిందికి లేకుంటే కబ్బోర్డ్ లోపలికి వెళ్ళిపోతుంటాయి చూస్తుంటాం. కనుక అట్లాగే స్పీడ్ గా ఈ బొద్దింకల జనతా పార్టీ, కాక్రోజ్ జనతా పార్టీ ముందుకెళ్తుంది. ఒక ఉద్యమ రూపం మొట్టమొదటిసారి తీసుకున్నది. ఇప్పటిదాకా ఏమో ఆన్లైన్ లో మాత్రం తీసుకున్న ఉద్యమ రూపం మళ్ళీ తీసుకున్నది. మొన్న చూస్తూనే మనం రైతాంగ ఉద్యమం చూసాం. దాదాపు నెలల తరబడి మనకు ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలు చేసిన సందర్భంలో శివార్ ప్రాంతాలు, అంతకుముందు చూసుకునే లోక్పాల్ ఉద్యమం కూడా చూసాం. ఇవన్నీ ఒక రకంగా ఇప్పుడు యువత వ్యవస్థలో ఉండే కొన్ని లోపాలను వ్యతిరేకంగా చేస్తుంది. అందులో ముఖ్యంగా ఈ నీట్ ఎగ్జామ్ లో ఏదైతే అవకతవకలు, OSM ఆన్ స్క్రీన్ మార్కింగ్ లో జరిగిన అవకతవకలు జరిగినని చెప్పి మంత్రి గారు స్వయంగా ఒప్పుకున్నారు, సమస్య లేదు. కానీ దీన్ని ఇట్లా 2024లో అయింది, 2026లో అయింది, ఇట్లా విద్యార్థుల భవిష్యత్తులో ఎందుకు ఆడుకుంటున్నారని తీసుకున్న సమస్య చాలా తీవ్రమైంది. నిజంగా తీసుకున్న సమస్యలో చాలా వాస్తవం కూడా ఉంది అంటున్నానే. కానీ రాజీనామా పరిష్కారం అవుతుందా కాదా అని నేను విభేదిస్తున్నాను. ఒక మంత్రి రాజీనామా చేస్తే మొత్తం అయిపోద్దా సమస్య? దీనిలో ఏం చేస్తే బాగుంటుంది? ఎప్పటి నుంచి చెప్తున్నాను, అది కాక్రోజ్ జనతా పార్టీ మొదలైనప్పుడు చెప్తున్నాను, ఉపరితల అంశాలకు ఉద్యమాలు పనికొస్తాయా? ఉపరితల అంశాలు పట్టుకొని మొత్తం చేస్తే మంత్రి రాజీనామా చేస్తే సమస్య పరిష్కారం అంటే కాదు. కాకపోతే నైతిక బాధ్యత వహించాల్సిన ఆ బాధ్యత వాళ్ళకు ఉంటుంది కదా. ఒక లాల్ బహదూర్ శాస్త్రి వహించినట్టు, ఒక మాధవరావు సింధియా వహించినట్టు. సో నైతిక బాధ్యత వహించాల్సినటువంటి ఆ ధర్మాన్ని పాటించట్లేదు కదా. సో అట్లాంటప్పుడు ఇట్లాంటి ఉద్యమాలు పుడతాయి కదా. అది నైతికంది. ఇప్పుడు ఉద్యమం డిమాండ్ అదైతే ఏమైందంటే ప్రతిపక్షాల ఉచ్చులో చిక్కుకున్నట్టు అవుతుంటున్నాడే. ఇప్పుడు 2 పార్టీలు ఉన్నాయి ఇక్కడ. 2 పార్టీల్లో ప్రతిపక్ష పార్టీ 99 దాంతో కాంగ్రెస్ ఉన్నది, ఇతర పక్షాలు కూడా నిర్వహించిన రకరకాలుగా ఇవాళ అంటే వాళ్ళు ఉద్యమాలు చేయలేక, నిజంగా చెప్పాలంటే ప్రతిపక్షం నిర్మాణాత్మక పాత్ర పోషించకపోవడం వల్ల యువత తిరగబడి అంటున్నాను.
ప్రభుత్వం ఎంత బాధ్యత ఈ ప్రతిపక్షాన్ని కూడా అంతే బాధ్యత. ప్రతిపక్షం వాళ్ళకి కామ్గా ఉన్నారు, లేకపోతే వాళ్ళు కనుక ఇన్వాల్వ్ అయిందనుకోండి మళ్ళీ మొదటిగా వస్తుంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కి వస్తున్నారు. యువత చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని మహాత్మా గాంధీ గారు ఎప్పుడో అన్నారు, ఏమనంటే యువతకు ఆవేశం ఎక్కువ, మోసపోయేది కూడా ఎక్కువ. దాంతో ఏమవుతుందంటే యువత తొందరగా తిరగబడే మనస్తత్వం ఉంటుంది, తొందరగా మోసపోతారు కూడా అని. దయచేసి ఈ వచ్చే యువత అందరికి నా విజ్ఞప్తి ఏంటంటే యువతను ఎవరు అవమానించదు. ఏమో చెప్పాలి, యథాలాపంగా చేసిన వ్యాఖ్యలు ఇంత తీవ్ర ఉద్యమానికి దారితీస్తే సూర్యకాంత్ కూడా ఊహించకపోవచ్చు. ఆయన అన్న వేరే కంటెస్ట్ వేరే, కానీ తప్పే అంటున్నాడు సూర్యకాంత్ గారు. ఆ మాట అనడం ఏంటంటే తాను హైకోర్టులకి బుద్ధి చెప్పి హైకోర్టు జడ్జీలకు కానీ హైకోర్టు న్యాయమూర్తులకు కానీ మీరు అనవసరంగా వ్యాఖ్యలు చేయొద్దు కేసులు అని చెప్పిన వాడే సుప్రీంకోర్టు శుద్ధి చెప్తుంది. కానీ ఆ మాట అలవోకగా అనేయడం వల్ల వచ్చిన ఉద్యమం అంటున్నారు. దీనికి బేస్ ఉందా అంటే ఉంది, కాదంటలేదు. అన్ని ఉపరితల అంశాలు అంటున్నారు. ఒక లోక్పాల్ బిల్లు గురించి అన్నా హజారే చేసిందంటే దాన్ని బాగా మన నాటకీయంగా వాడుకుంది ఎవరు? కేజ్రీవాల్ కదా. ఇవాళ మీరు చేసే ఉద్యమం నాటకీయంగా వాడుకునే శక్తులు వచ్చేస్తాయి, ప్రవేశిస్తే అంటున్నారు. అందుకని కేవలం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రధాన అంశం తీసుకుంటే మీకు ప్రతిపక్షాలకు ఏం తేడా లేదు అంటున్నాడు. నిజంగా నీట్ ఎగ్జామ్ ఎట్లా బాగుండాలి, 24, 26 ఎందుకు జరిగింది, ఓఎస్ఎం మార్కుల విధానం కరెక్టా కాదా, దీని చర్చ జరగాలి కదా అంటున్నాడు. ఓఎస్ఎం విధాన మార్కులు కరెక్ట్ అంటున్నాడు ఎప్పటికి కూడా. కానీ దానిలో సంధికాలంలో పొరపాటు జరిగి మంత్రి ఒప్పుకున్నారు కదా. అందుకని కేవలం ఇదొకటే కాదు, చర్చల కోసం అయితే మాత్రం ఇంత పెద్ద వేవ్ రాదు కదా. సో చర్చలే జరగాలంటే చాలా యూనియన్లు ఉన్నాయి, విద్యార్థి యూనియన్లు దేశంలో చాలా మంది డిమాండ్లు చేయొచ్చు. బట్ ఒక ఉద్యమం లాంటి రూపం వచ్చినప్పుడు రాజీనామా డిమాండ్ చేసేటువంటి వెయిట్ వేరే ఉంటుంది, చర్చలు చేయాలన్నటువంటి వెయిట్ వేరే ఉంటుంది. సో ఆ లెక్కను చూసుకుంటే వ్యూహం ప్రకారం రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్కి కొంచెం బలం ఎక్కువ ఉంటుంది కదా. ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు అన్ని అంశాలలో బాగా తీవ్రత ఏది ఉంటది. ఏదైతే క్యాన్సర్ మూలాలు వెతుకుదామా, క్యాన్సర్ నే మన పుండును మనం పరిష్కరించాం. క్యాన్సర్ పుండు మానదు అంటున్నాడు. క్యాన్సర్ మూలాలు ఎతకపోతే క్యాన్సర్ పుండు మానదు. ఇప్పుడు సమాజంలో అవినీతి ఉంది, ఆశ్రిత పక్షపాతం ఉన్నది, న్యాయ వ్యవస్థ నాశనం అయిపోయింది, న్యాయ వ్యవస్థలో అవినీతి ఉన్నది చూస్తున్నాం కదా. వీటికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే బేసిక్స్ మాట్లాడతలేరని నా మొదటి ఇట్లా డీటెయిల్ గా ఎవరు మాట్లాడరు. జనరల్ గా చాలా మంది ఏమనుకుంటున్నారంటే బీజేపీ వ్యతిరేకం బీజేపీకి అనుకూలం ఇద్దరే మాట్లాడుతున్నారు. కాక్రోచ్ జనతా పార్టీని వ్యతిరేకించేవారు ఒక వర్గం అయితే, పూర్తిగా సమర్థించేవారు నాది అట్లా కాదు. నేను స్పష్టంగా చెప్తున్నాను. ఆనాటించి నేను అన్నాను ఇందులో విదేశీ హస్తాలు వెతకాల్సిన అవసరం ఉంది అంటున్నాను నేను. ప్రతిపక్షాలు కూడా దీన్ని ఉపయోగించుకుంటాయి, సంధికట్టల మటను ఉపయోగించుకుంటాయి. దానివల్ల లాభపడేవాళ్ళు ఎవరు? ఒక రకంగా లోక్పాల్ బిల్లు గురించి అన్నా హజారే గారు ప్రయత్నం చేసినప్పుడు లాభపడ్డది ఎవరు? రాజకీయ పార్టీ లాభపడ్డది అన్నా హజారే కదా, మన కేజ్రీవాల్ కాదా. అన్నా హజారే ఆనాడు నేను బేసిక్స్ మాట్లాడినా దాన్ని ఉపయోగించుకొని తప్పు చేస్తున్నాడు కేజ్రీవాల్ అని ఆనాడే అన్నాడు కదా. ఇవాళ అదే అంటున్నాడు హజారే గారు అన్నట్టే అంటున్నాడు. ఒకనాడు జనతా పార్టీ పుట్టక ముందు పూర్ణ స్వరాజ్ కోసం పాటుపడ్డ జయప్రకాష్ నారాయణ లోక్నాయక్ ఆశయాలు ఏంటి, ఆ తర్వాత జరిగింది చూస్తున్నాం కదా మనం. అందుకని ఉద్యమం తప్పుదారి పట్టకుండా ఉండాలంటే కొంచెం నాలాంటి వాడు మాట్లాడాలంటున్నాడు. స్పష్టంగా చెప్తున్నాడు. ఇవాళ న్యాయ సంస్కరణ 2 అంశాలు, లోక్పాల్ బిల్లు కోసం జరిగినటువంటి ఉద్యమం కానీ, దాని తర్వాత పుట్టినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, ఇందాక మీరు చెప్పినట్టు జయప్రకాష్ నారాయణ సంబంధించినటువంటి జనతా పార్టీ కూడా సో ప్రజా ఉద్యమం నుంచే పుట్టింది. ఈవెన్ ఆమ్ ఆద్మీ ప్రజా ఉద్యమం నుంచే పుట్టింది, బీఎస్పీ ప్రజా ఉద్యమం నుంచే పుట్టింది, టీఆర్ఎస్ పార్టీ ప్రజా ఉద్యమం నుంచే పుట్టింది, జేఎంఎం కూడా ప్రజా ఉద్యమం నుంచే పుట్టింది. సో అట్లాంటి ఉద్యమ రూపంలోకే మళ్ళీ సీజేపీ వెళ్తుంది అనుకోవచ్చా? సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అధికారిక ప్రకటనలు కానీ, జరుగుతున్నటువంటి ప్రెస్ మీట్లు కానీ, లేదంటే ఇస్తున్నటువంటి పదవులు కానీ, ఇవన్నీ చూస్తే కనుక ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి ఎఫెక్టే కనిపిస్తోంది. సో అదే దారిలో ఒక పొలిటికల్ పార్టీ ఆవిర్భవించబోతుంది అనుకోవచ్చా పాత పార్టీలాగా? దాన్ని ఆహ్వానించాలంటున్నాను అంతవరకు. కానీ అది పక్కదారి పట్టకుండా ఉండాలంటే బేసిక్స్ మాట్లాడితే కరెక్ట్ అంట. ఉదాహరణకు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు న్యాయమూర్తులు రాజ్యసభ మెంబర్లకు ఒప్పుకోవద్దు. అది ఉపరితల అంశం అంటున్నాను. అసలు న్యాయమూర్తుల నియామకం గురించి వాళ్ళకి అవగాహన ఉందా అని మీరు అడుగుతున్నారు. న్యాయమూర్తుల నియామకం గురించి గతంలో ఇదే బీజేపీ పార్టీ చట్టం చేసింది. ఏమనంటే జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ వేయాలన్నది. కానీ దాన్ని వ్యతిరేకించి సుప్రీంకోర్టు జడ్జీలు కదా వీళ్ళు మమ్మల్ని మేమే నియమించుకుంటాం అంటున్నారు కదా, తప్పు కదా. అసలు కోర్టులో అవినీతి గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. ఎందుకంటే ఏమంటే అంటే కేవలం రాజ్యసభ సభ్యత్వం తీసుకోకపోవడం అని తీయడం అనేది ఇవాళ కొత్తది కాదు. అన్ని అదే చేసింది. శేషన్ను ఎన్నికలు నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వం రంజన్ గొగోయ్ తీసుకున్నప్పుడు నేను విమర్శించినప్పుడు అందుకని ఉపరితల అంశం వల్ల మాట్లాడుతున్నారు. రెండోది రాజకీయాల అవినీతి గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే రాజకీయ సంస్కరణల గురించి మాట్లాడుతున్నారా? అన్ని ఉపరితల అంశాలు చెప్పే 4 అంశాలు ఉపరితల అంశాలు మాట్లాడుతున్నారు. దానివల్ల ప్రవేశం వస్తే ఆలోచన ఉండదు అంటున్నాను. నేను పూర్తిగా దీన్ని సమర్థిస్తున్నాను. ఇవాళ ఇంతమంది యువత తిరగబడ్డానికి ప్రధాన కారణమైన ఆ మంచి చెడు తప్పుగాన్నా ఒప్పుగాన్నా సూర్యకాంత్ అనడం వల్ల ఇది వచ్చింది, మంచిది.
అభిజిత్ మీద ఇప్పటిదాకా ఒక విమర్శ ఉంటే అది దాన్ని దాటి వచ్చిండు. ఆయన అమెరికాలో కూర్చొని మాట్లాడుతున్నాడు, ఆయనకి ఏం తెలుసు, మంచిగా సేఫ్ సైడ్ లో కూర్చొని మాట్లాడుతున్నాడు, జీతం ఉంది, మధ్య ఉంది, అక్కడ చేసుకుంటున్నాడు. అది విడిచిపెట్టి వచ్చాడు, రాజీనామా చేసి ఇప్పుడు వచ్చారు. ఒక సాహసం అంటున్నాడు. జనరల్ గా శ్రీకాంత్ అమెరికాలో చిన్న ఉద్యోగం చేసుకుంటాడు కూడా ఇవాళ బయటకు వచ్చి ఇండియాకి రావడానికి జంకుతున్నాడు. అంటే తల్లిదండ్రులను చూడడానికి వస్తారు, రావడానికి కూడా ట్రంప్ ఏం చేస్తున్నాడు భయపడి జంకుతున్నాడు. మంచి ఉద్యోగాన్ని విడిచిపెట్టి వచ్చిండు. కానీ ఏమైందంటే ఒక వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి సొంతం, పబ్లిక్ నిలబడితే ఏమైనా అంటామంటారు. ఇప్పుడు అభిజిత్ నుంచి వ్యక్తిగతంగా ఆరోపిస్తున్నారు. అట్లాగే ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ మూలాల నుంచి వచ్చినట్టు, ఆమ్ ఆద్మీలో పనిచేసినట్టున్నాడు, పనిచేసింది గతంలో, ఇవన్నీ చూసినాం కదా మనం. అందుకని ఉపరితల అంశాలు విడిచిపెట్టి మెల్లమెల్లగా మూలాలకు వెళ్తే మంచిది. నిజంగా చెప్పాలంటే ఇది ఓఎస్ఎం ఆన్ స్క్రీన్ మార్కింగ్ లో పొరపాటు జరిగినాయి. దానివల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనం అయిపోయింది. దాంతో చనిపోతున్నారు కూడా. నిన్న చూసాను, నేను మళ్ళీ ఒకసారి పరీక్ష రాయలేను నా నాని బంగ్లాదేశ్ చనిపోయిన మా అమ్మాయిని చూసినాం కదా, 15 రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. నిన్న ఆమె పిల్లల మన తల్లిదండ్రుల గదికి తలుపు పెట్టేసి 4వ అంతస్తుని దూకింది, చూసింది కదా మనం. అందుకని ఏమంటా అంటే ఇటువంటి విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు ఆడుకోవద్దు, ఎవరైనా దాన్ని సమర్థిస్తారు. దానికి ఇది ఒక వేదిక అయింది. కానీ రాజీనామా డిమాండ్ అనేది కరెక్ట్ కాదు. ఈ వేదిక ఏం చేయాలంటే ఆన్లైన్ స్క్రీనింగ్ లో కానీ, లేకపోతే పరీక్షల నిర్వహణలో కానీ ఏ పద్ధతులు పాటించాలి అని చర్చ జరగాలంటున్నాను. ప్రభుత్వానికి బుద్ధి లేదా, ప్రభుత్వం చేయదు అంటే చేయాలి. అని ప్రభుత్వం ఏం చేయాలి, రాజీనామా చేసినా కానీ అది నైతికంగా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసినట్టు కాదు. గతంలో ఐపీఎల్ కానీ, లేదంటే టూరిస్ట్ స్కామ్ సంబంధించినటువంటి కుంభకోణంలో కానీ, సో వీటి విషయంలో బోఫోర్స్ వివాదంలో జరిగినటువంటి విషయంలో కానీ, వాటి విషయంలో జరిగినటువంటి ఒత్తిళ్లకు చేసినటువంటి రాజీనామాల కిందకి వస్తుంది తప్ప నైతిక బాధ్యత కింద వహించి రాజీనామా చేసినట్టయితే కాదు. బట్ ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఎట్లాంటి రియాక్షన్స్ మనం చూడొచ్చు. సో ప్రభుత్వం ఏం అంటే ఇప్పటికే కొంతమంది మాట్లాడుతున్నారు, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కానీ, శశి థరూర్ లాంటి వాళ్ళు కానీ మేము కూడా మద్దతు ఇస్తున్నాం అని మాట్లాడుతున్నారు. సార్, ఆర్థికపరమైనటువంటి అంశాలు సెకండరీ థింగ్. వాళ్ళు అంటున్నారు మాకు పోస్టర్లకు 200 రూపాయల ఖర్చు ఉంటే చాలు, ఎవరు ఖర్చులు పెట్టుకొని వాళ్ళు రావచ్చు, అంటే వాళ్ళ మనస్ఫూర్తిగా రావచ్చు అని చెప్పేసి వాళ్ళు ఇప్పటికే అంటున్నారు. ప్రభుత్వం నుంచి ఎట్లాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ప్రభుత్వం నుంచి ఎంత తక్కువ ప్రతిబంధకం ఉంటే అంత మంచిది అంటారు. ప్రభుత్వం నాకు అలా ఏంటంటే ఎప్పుడైనా ఒక స్ప్రింగ్ ను వచ్చితే పైకి ఇంకా లేస్తుంది కదా. మొన్ననే అసలు వాళ్ళ వెబ్సైట్ రద్దు చేయడమే తప్పు అంటున్నాం, బ్యాన్ చేయడం తప్పు అంటున్నాను నేను. దానివల్ల ఏమైంది, ఇంకా ఇప్పుడు గతంలో వెంకట చందమామ కథ చదువుకునే వాళ్ళం శ్రీకాంత్. మనం ఏమనంటే ఉత్తరం దిక్కు పోవద్దు బిడ్డ అని అంటే యువరాజు అటువైపు పోయి పెళ్ళని చేసుకునేసేవాడు, లేకపోతే చచ్చైన పోయేవాడు, ఏదో జరిగేది కదా. ఇప్పుడు ఏదైతే వద్దంటామో చేయబుద్ది, వలాయించి వద్దన్న మాట వలాయించి చేయబుద్ది. మీరు ఎప్పుడైతే ప్రభుత్వం దీని మీద నిరసనను అణచివేసే ప్రయత్నం చేస్తే కష్టం అంటున్నాడు. మంచి చెడ్డో ఇవాళ ఈ నిరసనకు అనుమతించినట్టే లెక్క, వద్దన్న వచ్చి కూర్చుంటున్నారు కనుక శాంతియుతంగా చేస్తున్నారు. రెండు నేను అభినందిస్తున్నాను కాంగ్రెస్ జనతా పార్టీని. ఉద్యమ రూపాన్ని శాంతియుతంగా చేద్దాం అనుకోండి, నెంబర్ 1. రెండోది, పోలీసులు వస్తే వాళ్ళ పూల బొకే ఇచ్చే, లేకుండా పూల ఒక చిన్న గులాబీ పువ్వు ఇచ్చి వాళ్ళకు అదే శాంతియుతంగా నిరసన వ్యక్తం చేద్దాం అనుకుంటున్నారు. కూర్చొని వ్యక్తం చేస్తే తప్పు లేదు అంటున్నారు. ఒకనాడు బ్రిటిష్ వాళ్ళ మీద మనం ఏదైతే ఉద్యమ రూపాలు తీసుకున్నా అది ఇప్పుడు అవసరం లేదు. నిజంగానే జంతర్ మంతర్ ఒక ధర్నాకు అవసరమైన ప్లేస్, అక్కడే గుమిగూడుతున్నారు. అయితే ఇంత అవాంఛనీయ శక్తులు ప్రవేశించకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉద్యమకారుంది. ప్రవేశిస్తాయి అవాంఛనీయ శక్తులు అంటే 2 ఉంటాయి. ఒకటేమో అక్కడ గలాడ సృష్టించి ఫైరింగ్ కో లేకుండా లాఠీ చార్జికో కారణమై వాళ్ళు ఉంటారు. వాటిని మనం నివారించడానికి ఒక అభిజిత్ చేతిలో లేకుండా విద్యార్థులు గుమిగూడే విద్యార్థుల చేతిలో ఉండదు. ఇప్పుడు మొదటి రాయి పోలీసుల మీద విసిరేవాడు ఎవడో ఉంటాడు. అసలు యాక్చువల్ గా అది బీజేపీ వాడు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ ప్రతిపక్షాల నుంచి ఎవడైనా కావచ్చు. ఆ 2 జరుగుతాయి అంట. అసలు అధికార పక్షం కూడా ఆ పని చేయొచ్చు అంట, పోలీసుల మీద రాయి విసిరే పని. కనుక అది జాగ్రత్తగా ఉండాలి, నెంబర్ 1. రెండోది ఏంటంటే ఉద్యమ రూపాలు తీసుకునేటప్పుడు వాళ్ళకు క్రమశిక్షణ కలిగిన సైన్యంగా ఉండడానికి చాలా కష్టం అవుతుంది. దాన్ని నియంత్రించడానికి, ఒక మాట మీద నిలబడడానికి ఒక అభిజిత్ ఎవరైతే ఉన్నారో ఆయన వస్తున్నాడు, వచ్చేసి విమానాలు ఆలస్యమైన అక్కడికి వస్తున్నాడు కనుక చాలా వరకు ఆ సందేశం ఆ వైపు వారు అనుకుంటున్నారు. మంచిదే, ఉద్యమం లేకుండా అసలు ఆ ప్రభుత్వాల కథలం కూడా అంటున్నారు. ప్రభుత్వాలు కదలాలంటే మంచి వచ్చే ఉద్యమం రావాల్సిందే. దీన్ని ఉపయోగించుకునే వాళ్ళు మెల్లమెల్లగా మొదలైనరు. అది ప్రతిపక్షాల చేతికి తర్వాత మళ్ళీ ఆ తరహా ఉద్యమం మనం ఇక్కడ కనిపిస్తుంది కదా సార్ ఢిల్లీలో. అవును, అదే అందుకని మన లోక్పాల్ తరహా ఉద్యమం కనపడి, లోక్పాల్ అనేది చాలా కొంచెం అకాడమిక్. అది అంటే లోక్పాల్ అంటే ఏమిటిది, లోకాయుక్తకు లోక్పాల్ గెలవడం కూడా మాట్లాడిండు. కానీ అన్నా హజార్ అట్లా చేయలే. దాన్ని వివరించే ప్రయత్నం చేసిండు, రోజుల తరం నిరాహార దీక్ష చేసిండు, ఈ యువతనంతా కూడా కట్టగలిగిండు. దాని ద్వారా నేను చెప్తాను కదా, ఉద్యమం మూలాలతోని మొదలుపెట్టిన ఉద్యమాలు సక్సెస్ అయినాయి. దాని వైపుగా సంస్కరణలు కూడా జరిగినాయి. ఇక్కడ ఓన్లీ విద్యార్థుల సమస్య తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే విద్యార్థుల సమస్య వల్ల ఎక్కువ మంది కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అదే న్యాయ సంస్కరణలు తీసుకోండి, ఇంతమంది కలిసి వస్తారా?
చెప్తున్నా కదా, జడ్జీలు తమను తాము నియమించుకుంటున్నారు, తమ అనునాయాన్ని నియమించుకుంటున్నారు. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి తమ అపాయింట్మెంట్ కమిషన్ రద్దు చేస్తున్నారు. వాళ్ళు కొలీజన్ ద్వారా చేస్తామంటున్నారు. అక్కడ అవినీతి ఉండడానికి కారణం ఏంటి? తర్వాత పదవులు తీసుకోవడం. నిజంగా పదవులు తీసుకోవడం అనే అంశం పైన చెప్తున్నా. అయితే ఇది ఇక్కడ ఒక వీళ్ళ వ్యూహం బాగుంది. ఎందుకు బాగుంది అని చెప్తాను. వ్యూహం కూడా బాగుంది, ఒప్పుకుంటాను నేను. అంటే పై ఉపరితల అంశం తీసుకుని పుండు కనపడుతుంది, క్యాన్సర్ మూలాలు కనపడాయి అందరి ప్రజలకు. పుండును చూపెట్టి ఈ క్యాన్సర్ ఇది జరుగుతుంది, దీని వల్ల తప్పు అవుతుంది అంటున్నారు. అందుకనే జడ్జీలు ఏదైతే రాజ్యసభ సభ్యత్వం కావచ్చు, లేకుంటే తర్వాత మంత్రులు చేయడం కానీ ఇటువంటి తప్పు అంటున్నాడు. ప్రధాన న్యాయమూర్తి పనిచేసిన ఆయన పోయి ఎంపీ కూర్చుంటే రేపు ఆ విలువ ఎట్లుంటది? అందుకని చట్టంలో కొన్ని మార్పులు తీసుకురావాలి. అట్లానే మీరు ఎలక్షన్ కమిషన్ గురించి కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు. దానికి బేస్లెస్ అంటారు. ఎలక్షన్ కమిషన్ మాట్లాడేటప్పుడు ఉపా చట్టం దేనికోసం వచ్చింది? ఒక ఓటు పోతే కొందరు ఓటు తొలగిస్తే వాళ్ళని తీవ్రవాద చట్టం వాళ్ళ మీద పెట్టాలనేది అవగాహన రాహిత్యం కదా అంటున్నారు మొదటి నుంచి కూడా. అందుకనే ఎలక్షన్ కమిషన్ ఎట్లా ప్రజాస్వామీకరణ చేద్దాం. నిజంగా స్టేషన్ ఒక్కడ ఉన్నప్పుడు ఎందుకు బాగా జరిగింది, ముగ్గురు పెట్టినాక ఎందుకు జరుగుతుంది, ఈ అపాయింట్మెంట్ ఎందుకు తప్పు జరుగుతుంది, వీటి మీద కదా చేయాల్సింది అంటున్నారు. అందుకని ఉద్యమాన్ని ఆహ్వానిస్తున్నాను, ఉద్యమ రూపాలను ఆహ్వానిస్తున్నాను. కానీ ఉద్యమాన్ని కీలకంగా ప్రతిపక్షాల చేతిలో పెడితే రేపొద్దున ఒక బీజేపీ వ్యతిరేకంగానే ఒక ఉద్యమం మొదలైంది అనుకోండి, ఆటోమేటిక్ ఏమైందంటే ఇప్పుడు బీజేపీ శక్తులు వ్యతిరేక ఉద్యమం చేస్తాయి. కానీ చాలా బ్యాలెన్స్ గా తీగ మీద నడకలాగా పోవాల్సిన అవసరం ఉందని నేను యువత విజ్ఞప్తిస్తున్న. ఆవేశంగా ఆలోచనతో ముందుకు పోతే బాగుంటుంటున్నాను. థ్యాంక్ యూ రామారావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి ఆవేశం కాకుండా ఆలోచన పరంగానే సీజేపీ అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఈరోజు ఉదయం నుంచి కూడా సీజేపీ నిరసన దీక్ష చేపట్టింది. సో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా, ఎక్కడ ఎలాంటి బయట నుంచి రెచ్చగొట్టేటువంటి విద్వేషకరమైనటువంటి శక్తులు రాకుండా సో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సో ఇప్పటికే అంబేద్కర్ ఫోటోను చూపిస్తూ దీప్కి అక్కడ చేరుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం 7:30 అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్నారు. సో ఈ ఉద్యమం మాత్రం నడుస్తోంది. సో ఉద్యమం ఇక రాజకీయ రూపంలోకి రావచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రెస్ మీట్లు పెట్టే విధానం కానీ, లేదంటే పార్టీ అధికార ప్రతినిధులు నియమించేటువంటి పరిస్థితులు చూస్తే సీజేపీ ఒక పొలిటికల్ పార్టీగా అవతరించేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తోంది. చూడాలి పరిణామాలు ప్రభుత్వాన్ని ఎట్లాంటి పరిస్థితుల్లోకి నెట్టబోతున్నాయో, ప్రతిపక్షాలు ఎట్లా వీటిని క్యాష్ చేసుకోబోతున్నాయి, అండ్ సీజేపీ వెనకాల ఎలాంటి యువత సపోర్ట్ ఉండబోతోంది చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.